అది తొలిసారి ఎన్నికల కమిషన్ ఆగ్రహానికి గురై ఎన్నికలకు ముందు వేటు పట్టడం జరిగింది. అనంతరం మళ్ళీ ప్రభుత్వం ఇతన్నే డీజీపీగా నియమించడంతో రెండోసారి ఒకే పదవిని రెండోసారి అధిష్ఠించిన చరిత్ర కూడా ఈ డీజీపీ ఎస్ఎస్పీ యాదవ్కు ఉంది. అటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో మరింత వివాదాస్పదంగా మారుతున్నాడు. అతని వ్యవహార శైలి, పనితీరు కూడా చాలా విమర్శలకు తావిస్తూ ఉంది. ముఖ్యంగా పనితీరు విషయంలో చూసుకుంటే మొన్న ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదం ఘటన, ఆ ఘటన తర్వాత రెస్క్యూ ఆపరేషన్, ఈ విభాగాల్లో అతని పనితీరు చాలా లోపభూయిష్టంగా ఉందని అనేక విమర్శలు వస్తున్నాయి. హోంమంత్రి దీని మీద ప్రశ్నించినప్పుడు కూడా ఆయన చెప్పిన సమాధానం అంటే ముఖ్యమంత్రి గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు భద్రత మాకు సంబంధం లేదు అంటూ ఆయన చెప్పడం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. దీంతో పాటుగా మిగతా అంటే ఇడుపులపాయలో అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం, వచ్చే ప్రజలకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేయకపోవడం, కొన్ని ప్రోటోకాల్స్ ఉల్లంఘించడం, అంటే హోంమంత్రి అక్కడికి రోడ్వేలో వస్తుంటే ఈయన హెలికాప్టర్లో నేరుగా స్పాట్కి చేరుకోవడం, ఇటువంటి అనేక ఘటనలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అతన్ని మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి తోడు ఆయన వ్యవహార శైలి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అత్యంత అరోగెంట్గా ఉండే డీజీపీగా ఇతనికి పేరున్నది. ఎవరితోనైనా సరే అంటే ఇటు మీడియాతో అని కాదు, సాధారణంగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉండాలి. అటువంటిది కనీసం డీజీపీ కార్యాలయంలోకి మీడియానే లోపలికి రానివ్వని పరిస్థితి ఉన్నది. అటువంటి వ్యక్తి సాధారణ ప్రజల్ని ఎలా లోపలికి అనుమతిస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ యాదవ్ మీద అనేక విమర్శలు చేశాయి. ఇప్పుడు ఈ ఘటన తర్వాత, ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాద ఘటన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి, నేతల నుంచి కూడా అతన్ని తొలగించాలన్న డిమాండ్ పెరుగుతుందని మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డీజీపీపై వేటు పడే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. దీనికి తోడు నిన్న ప్రభుత్వం 76 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారులకు పదోన్నతులకు సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ 76 బ్యాచ్కి పదోన్నతులు లభిస్తే కనుక మరో 9 మంది వరకు డీజీపీలు అందుబాటులోకి వస్తారు, డీజీపీ ర్యాంక్ ఆఫీసర్లు అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతం చూస్తే కనుక యాదవ్ మినహాయించి మరో 3 డీజీపీ ర్యాంక్లో ఉన్నారు. ఏకే మహంతి, కేఆర్ నందన్, అలాగే ఎంవి కృష్ణారావు, ఈ 3 కూడా డీజీపీ ర్యాంక్లో ఉన్న అధికారులు. దానికి తోడు ఇప్పుడు ఈ 76 బ్యాచ్కి సంబంధించి వాళ్ళకి పదోన్నతులు కల్పిస్తే కనుక మరొక 6 డీజీపీ ర్యాంక్లోకి వస్తారు. ఈ మొత్తం ఉన్న వాళ్ళలో నుంచి సమర్థుడైన అధికారిని ఎంపిక చేయవచ్చన్న ఊహాగానాలు మనకి ఇప్పటిదాకా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రోషయ్య అంటే తాత్కాలికంగానే ఉంటారని చెప్తున్నారు. కాబట్టి పర్మనెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే అవుతారో ఆయన పదవి చేపట్టిన తర్వాత ఈ డీజీపీని మార్చవచ్చని మనకి తెలుస్తూ ఉంది. ప్రణీత్, అయితే మహాత్మా, ఇప్పటి వరకు వివాదాల్లో చిక్కుకున్న డీజీపీని ప్రతిపక్షాలు విమర్శించినా కూడా ప్రభుత్వం వెనక్కి వేసుకొచ్చింది. కానీ ఈసారి ప్రభుత్వమే ఆయన పట్ల అసంతృప్తిగా ఉంది కాబట్టి ఆయనపై వేటు పడే అవకాశం దాదాపుగా పూర్తిగా ఉన్నట్లు అనుకోవచ్చా మనం? ప్రణీత్, ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. గతంలోనే ఎలక్షన్స్కి ముందు చూసుకుంటే కనుక అప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి యాదవ్ మీద. కేవలం ప్రతిపక్షాల ఆరోపణలనే కాదు, ఎన్నికల సంఘం కూడా అతని వ్యవహార శైలి అంటే అతి విధేయత, ప్రభుత్వానికి అతి విధేయత ప్రదర్శించడం, ఒక పార్టీకి వత్తాసు పలకడం, ఈ రకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా విదేశాలకు పర్యటనకు వెళ్ళడం, ఈ కారణాల దృష్ట్యా అప్పట్లో అతని మీద వేటు పట్టడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సమయానికి వేరే ఏకే మహంతి డీజీపీగా వ్యవహరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఈ యాదవ్ను ఏరికోరి తెచ్చుకున్నది. దీనికి ఢిల్లీలో ఉన్న లాబీయింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ యాదవ్కి ఢిల్లీలో ఉన్న కొంతమంది కేంద్ర మంత్రులే కానీ లేదంటే అక్కడున్న ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా యాదవ్కి సపోర్టింగ్గా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కారణాల వల్లనే మళ్ళీ యాదవ్ని డీజీపీగా పునర్నియామకం చేసినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే ఆ తర్వాత నుంచి చూస్తుంటే కనుక ఆ పనితీరు చాలా లోపభూయిష్టంగా ఉంటుంది. సెక్యూరిటీ, వీఐపీల సెక్యూరిటీ విషయం అనే కాదు, ఓవరాల్గా శాంతి భద్రతల పరిస్థితి కూడా చూస్తుంటే రోజు రోజుకి దిగజారుతుందని మనకి తెలుస్తోంది. దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో క్రైమ్ రేట్ కూడా పెరగడం, ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ప్రణీత్, థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా. ఇక